ఆరాధనకి వెళ్తుంటే వెనకాల ఒక దయ్యం పట్టింది, బయలుదేరింది. ఒక యవనస్తురాల్లో ఉంది దయ్యం. వెనకాల వెళుతూ వీరు సర్వోన్నతమైన దేవుని పిల్లలు అంటుంటే ఎట్టగారు మాడుతున్నట్టుందని చెప్పి పౌలు గారు అన్నాడు, వెనక్కి తిరిగి సైతనా పో అన్నాడు. అనగానే కిందడిపోయింది పిల్ల. పడిపోగానే దానిలో ఉన్న దయ్యం వెళ్ళిపోయింది. అప్పుడు అధికారులు వచ్చి ఎవరు పడగొట్టారు ఈ పిల్లని అన్నారు. పౌలు శీలలు అన్నారు, మేమే పడగొట్టం ఏంటి అన్నారు. అంటే మా ప్రాంతానికి వచ్చి లేనిపోని ఆచారాలు పట్టుకొచ్చి మాకు ధనాన్ని తీసుకొస్తున్న ఆమెను మీరు పోగొడతారా అని వీళ్ళ చావిట్లోకి తీసుకుని వెళ్ళి పెద్దల దగ్గర పెట్టి వాళ్ళతో ఏమన్నారు తెలుసా, మనం రోమీలు, మనకు లేనిపోని ఆచారాలు పట్టుకొచ్చారు ఈ యూదులు, కాబట్టి పని చేద్దాం, ఇలాంటి వాళ్ళు రావడానికి లేదు, బంధించేద్దామని చెప్పి పౌలు శీలను తీసుకుని వెళ్ళి ఒక చెరసాల నాయకుడికి అప్పగించి అతడు మెడబట్టుకుని లోపలికి నెట్టి అతడి కాళ్ళకు చేతులకు కుదియలు వేసి ఒంటి మీద ఉన్న బట్టలను తీసి చిత్తగొట్టు వదిలేశారు. లోపల వదిలేసిన తర్వాత అర్ధరాత్రి అయింది. పౌలు శీలలు ఉన్నారు అక్కడ. ఒళ్ళంతా శరీరం అంతా గాయాలైపోయినాయి. అలాగైపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న అర్ధరాత్రి వేళ పౌలయ్య అన్నాడు, నిద్ర పడుతుందట్రా. ఎక్కడ పడుతుందండి వాళ్ళు కుట్టిన దెబ్బలో అలాంటివి అన్నాడు. మీకు పడుతుంది ఏంటి అన్నాడు. నాకెక్కడ పడుతుందిరా, ఓ పని చేద్దామా అని ఇద్దరమని దేవుని స్తుతిద్దామా ఆరాధిద్దామా అన్నాడు. ఆరాధించడానికి కాళ్ళు ఎక్కడ బాగున్నాయి అయ్యా, చేతులు ఎక్కడ బాగున్నాయి అయ్యా, శరీరం ఎక్కడ బాగుందని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పౌలయ్య అన్నాడు, ఒక పని చేస్తావా, నీకు చేతులు పని చేయట్లేదు, నాకు పని చేయట్లేదు, నీకు కాళ్ళు పని చేయట్లేదు, నాకు పని చేయట్లేదు, నీకు శరీరం సహకరించట్లేదు, కానీ ఒక్కటి మాత్రం ఖాళీగా ఉంది. చెప్పాలి, నోరొక్కటి ఖాళీగా ఉంది కాబట్టి మాట్లాడుకోవటం మాని పాటలాడుకుందాం అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. అర్ధరాత్రి వేళ తనకు ఖాళీగా అనుకూలంగా ఉన్న తన స్వరాన్ని తెరిచి పాటలతో ప్రభువుని స్తుతిస్తుండగా ఈ స్వరము పరలోకానికి వెళ్ళగానే స్పందించిన నా యేసయ్య ఆ స్వరానికి వెంటనే శక్తిని అక్కడున్న ప్రదేశానికి పంపితే ఆ స్తుతి ఆరాధన వలన భూకంపం కలిగితే ఆ భూకంపానికి తలుపులు తెరవబడితే ఆ చెరసాల నాయకుడు కంగారు పడిపోయి అందరూ పారిపోయి ఉంటారు అనుకుని కత్తి తీసి పొడుచుకోబోతున్నాడు. అప్పుడు పౌలన్నాడు, ఏ హానియు చేసుకోవద్దన్నాడు. వెంటనే దీపం తెచ్చి ఈ చెరసాల నాయకుడు ఇప్పుడు వచ్చి అంటాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? అంతకు ముందు మెడబెట్టి గింటినప్పుడు ఏమన్నాడు తెలుసా, ఒక జైలర్ ఖైదీని అయ్యా అండు కదా, ఎరా పో అన్నవాడు ఇప్పుడు ఏమంటున్నాడు, అయ్యలారా అంటున్నాడు. స్తుతి ఆరాధన నీ స్థితిని గౌరవాన్ని తీసుకొస్తుందండి. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆ నోరే వెంటనే దీపం తెచ్చాడు. వెంటనే అన్నాడు, నీ ఇంటి వారందరూ విశ్వాసం ఉంచండి, బాప్తిసం పొందుతారని పౌలు చెప్పాడు. వెంటనే బాప్తిసం పొందారు. వెంటనే ఏ గాయాలైతే కుట్టారో ఆ గాయాలు బయటికి తీసుకొచ్చి కడిగాడట. ఎత్తడో రెండో విశ్వాసి దొరికాడు. ఎవరికే? పౌలు గారికి. స్తోత్రం చెప్పండి. దర్శనం చూసారా? అలాంటి సంఘాన్ని కట్టాడండి ఆయన. మొదటి విశ్వాసి ఎవరు? లూదియా. రెండవ విశ్వాసి ఎవరు? చెరసాల నాయకుడు. వాళ్ళిద్దరి గురించి ఒక కవీశ్వరుడు అన్నాడు, పౌలు గారికి మొదటి విశ్వాసి ఇవిడి కదా లూదియట, దేవునికేమో హృదయం తెరిచిందట, సేవకుడికేమో తన ఇంటిని తెరిచిందట. మా ఇంటికి వచ్చి బతిమాలింది కదా. అదే కవీశ్వరుడు ఈ చెరసాల నాయకుడి గురించి అన్నాడు, అతడు పౌలు గారి గాయాలు కడిగాడు, ఇంట్లో వాళ్ళ పాపాలు కడిగాడు అని రాసుకుని వచ్చాడు. అట్లాగైతే వీళ్ళిద్దరి ద్వారా స్థాపించబడిన సంఘం ఫిలిప్పీ సంఘం. ఏ సంఘం? ఫిలిప్పీ సంఘం. ఇప్పుడు ఆ ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు ఈయన, నా ప్రియమైన వారులారా, నా ఆనందము మీరే, నా కిరీటము కూడా మీరే. గట్టిగా స్తోత్రం చెప్పండి.